దయచేసి పోలీసులకి మీరు గౌరవించకున్నా పర్లేదు, కానీ చెడు మాత్రం మాట్లాడకండి. కొట్టుకున్న పోలీసులు కావాలి, తిట్టుకున్న పోలీసులు కావాలి, సచ్చిన పోలీసులు కావాలి. ఒకటి ఆలోచించుకోండి, సమాజంలో పోలీస్ వ్యవస్థ లేనిది సమాజం శూన్యం. ఒక్కరోజు పోలీస్ వ్యవస్థ లేదు అనుకోండి, ఆ రోజు 1000 పైగా క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్కి ఇక్కడ రికార్డు కూడా దొరకదు. పోలీసులకి పొగిడి కిరీటాలు పెట్టకున్నా పర్లేదు, కానీ ఒక మానవత్వంగా మాట్లాడండి. పోలీసులు ప్రతిసారి చులకన, ఇవి ఉన్నాయిగా, అన్నీ సమానంగా లేవు. అలాంటిది ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుని ప్రతి ఒక్క కాకి చొక్క మీద మీరు పారేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఈరోజు వినాయక చవితి పండుగ పూట మీరందరూ ఫ్యామిలీలతో సంతోషంగా గడుపుతూ మీ ఇంట్లలో సుఖంగా ఉన్నారు. కానీ 100 కిలోమీటర్ల దూరంగా మా ఫ్యామిలీలను వదులుకొని బందోబస్తు డ్యూటీలు చేస్తున్నాం. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నిండిపోయి జనాలు కొట్టుకోపోతుంటే తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా జనాలను కాపాడుతుంది ఎవరు? పోలీస్ వ్యవస్థ. మనం గమనిస్తున్నాము, ఎంతో మంది ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా గొడుగుల కింద నిలబడుతున్నారు. కానీ తన బట్టలు తడుస్తున్నాయా, ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా అని చూడకుండా వాగులలో దిగి జనాలను కాపాడుతుంది పోలీసోడే. ఎల్లవేళలా ఒకే రీతితో జనాల మధ్యలో ఉండేది పోలీసోడు. నేను నా పోలీస్ వ్యవస్థ గురించి నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే ఈరోజు నా ఫ్యామిలీని నేను 100 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టి హైదరాబాద్లో గణేష్ బందోబస్తు డ్యూటీ చేస్తున్నా. కానీ మీరున్నారే, వీళ్ళకేంది జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు అంటారు. ఒకరోజు కూలీ ఇస్తే కూలోడు కూడా వర్షం పడుతుంది, నేను ఈరోజు రాను, రేపు వస్తా అంటాడు. కానీ మేము అట్లా కాదండి. ఏ సమయంలో అయినా, ఏ అర్ధరాత్రి అయినా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, అక్కడికి వెళ్ళాలి అమ్మా అని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే అర్ధరాత్రి 2 గంటలకి కూడా నేను ఆడపిల్ల అని మర్చిపోయి విధిలోకి వెళ్ళిన రోజులున్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో చెడు జరిగిందని ప్రతి ఒక్కరి పైన బురద జల్లొద్దండి. మా మనసులు తట్టుకోవు. కష్టం వచ్చినప్పుడు పోలీసోడు గుర్తొస్తాడు. జనరల్ టైంలో పోలీసోడు అంటే మీ అందరి కంటికి చులకనైపోతున్నాడు. కానీ మేము పడుతున్న కష్టాలు, మేము పడుతున్న అవస్థలు మీకు తెలీదు. అవి మాకు మాత్రము, పైన భగవంతునికి మాత్రమే తెలుసు. అందరూ ఒకేలా ఉండరు, అందరు మనస్తత్వాలు ఒకేలా ఉండవు. మాకు కూడా మానవత్వం ఉంది, మేము కూడా మనిషిలా